హాయ్ అండి, నమస్తే. మా వీధిలో వినాయక నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. రోజు సాయంత్రం అక్కడ పూజలు భజనలు జరుగుతున్నాయి, ప్రసాదాలు అవి పంచుతున్నారు. నేను కూడా ఒకరోజు చేసిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఈరోజు తయారు చేశాను. ముందుకైతే పులిహోర తయారు చేసుకున్నానండి. చింతపండు ఆవు పులిహోర చాలా బాగా కుదిరింది. ఎలా వస్తుందో అనుకున్నాను. ఆ తర్వాత స్వీట్ కూడా ఇవ్వాలి కాబట్టి స్వీట్ కోసం రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాను. రవ్వ కేసరి కోసం ముందుకైతే జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా తరిమి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి కూర కూడా తురుము పెట్టుకున్నానండి. 2 నెయ్యి వేసి నెయ్యి బాగా మరిగాక వేయించుకున్నాను. తర్వాత రవ్వ కూడా వేయించుకున్నాను. ఇవి వేగేటప్పుడు పక్కనైతే పాలు మరిగించుకున్నానండి. పాలు కూడా బాగా మరిగిన తర్వాత రెండింటిని వేసి కలుపుకున్నాను. తర్వాత తీపికి సరిపడా పంచదార అయితే వేసి కలుపుకున్నాను. మొదటిసారి నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయడం అన్నమాట, అందువల్ల కొంచెం కష్టంగానే అనిపించింది. ఎలా వస్తుంది అనుకున్నాను, చివరికి అయితే బాగానే వచ్చినాయండి. ప్రసాదం ఇంకా పులిహోర కూడా తయారైపోయినవి. తీసుకెళ్ళి దేవుడికైతే సమర్పించానండి. ఆర్జతో కలిసి వెళ్ళాను. నేను చేత్తో తయారు చేసి ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఇలా తయారు చేయడం ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.